హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TSC మీడియా ప్లానెట్ లీవ్. మన పురాణాలలో 10 తలలు కలిగిన రావణాసురుడి గురించి, 4 తలలు కలిగిన బ్రహ్మ గురించి విన్నాం. ఈ మధ్యకాలంలో అవిభక్త కవలలుగా పిలువబడే మనుషులను కూడా చూశాం. కానీ మీరు ఎప్పుడైనా ఒకే శరీరానికి 2 తలలు కలిగిన మనుషుల గురించి విన్నారా? మీరు వినకపోయి ఉంటే అటువంటి మనుషుల గురించి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా చూచూ సూపర్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో పుట్టిన ఎడ్వర్డ్ మోర్డ్రేక్ మొదటి 2 తలలతో పుట్టిన వ్యక్తిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎడ్వర్డ్కి శరీరం ఒకటే ఉన్నా తలలు మాత్రం 2 ఉండేవి. ఈయనకు ముందు సామాన్య మనిషిలా ఉండే ముఖం ఉన్న అతని తల వెనుకాల భాగంలో మరొక ముఖం ఉండేది. అతని తలలో ముందు 2 కళ్ళు, వెనకాల 2 కళ్ళు, ముందు వెనక చెరొక ముక్కు, నోరు ఉండగా చెవులు మాత్రం 2 ఉండేవట. అయితే అతని 2వ ముఖం మొదటి ముఖం చేసిన అన్ని పనులు చేయలేకపోయేదట. అతని 2వ ముఖంతో కేవలం చూడగలగటం, నవ్వటం, ఏడవటం వంటి పనులు మాత్రమే చేయగలిగేదట. ఆ 2వ నోటితో మాట్లాడటం కానీ తినడం కానీ చేయలేకపోయేవాడట. వైద్యులు కూడా ఎడ్వర్డ్ యొక్క వింత పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయి అతని తల నుంచి 2వ ముఖాన్ని వేరు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారట. అయితే ఆ ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే అయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఎడ్వర్డ్కి ఉన్న 2వ ముఖం ఒకే తలకి ఉండటం. ఆ ముఖంలోని ఆర్గన్స్ అన్నీ ఒకే మెదడుకి కనెక్ట్ అయ్యి ఉండటం. ఈ వింత మనిషిని చూసి చాలామంది ఎడ్వర్డ్ని ఈవిల్ ట్విన్ అని పిలిచేవారు. ఈ పరిణామాల వల్ల మానసికంగా ఎంతో ఆవేదన చెందిన ఎడ్వర్డ్ తన 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడట. అతని ఆత్మహత్య వార్త అప్పట్లో చాలా ప్రాముఖ్యత పొంది అతని గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందట. ఎడ్వర్డ్ మోర్డ్రేక్ లాగా 2 తలలతో పుట్టిన వారు మరికొంతమంది ఉన్నారు. వారిలో ఒకరు మన దేశంలోని డెహ్రాడూన్లో డూన్ ఉమెన్ హాస్పిటల్లో ఒక మహిళ 2 తలలు కలిగిన పిల్లవాడికి 2016లో జన్మనిచ్చింది. ఈ 2 తలల పిల్లవాడి గురించి అప్పట్లో చాలా వార్తాపత్రికలు, ఛానల్స్లో న్యూస్ వచ్చింది. అయితే ఆ హాస్పిటల్ డాక్టర్స్ ఆ పిల్లవాడికి సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా 2వ తలని ఆ పిల్లవాడి శరీరం నుంచి వేరు చేయగలిగారు. ఇదే విధంగా 2016 జనవరి 18న ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో సతీష్ తివారీ అనే వ్యక్తి ఇంట్లో 2 తలలతో ఒక శిశువు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడి 2 తలలు ఒకే శ్వాసకోశ గొట్టానికి కనెక్ట్ అయి ఉండడంతో ఆ పిల్లవాడి తలలను సెపరేట్ చేయడం కుదరదని డాక్టర్స్ చెప్పడంతో ఆ పిల్లవాడు 48 గంటల పాటు మాత్రమే జీవించగలిగాడు. ఇదే విధంగా 2 తలల పాప మన ప్రక్క దేశమైన బంగ్లాదేశ్లోనూ పుట్టింది. ఈ పాపకు బయట నుంచి చూసినప్పుడు ఒకే శరీరానికి 2 తలలుగా కనిపించినా లోపల మాత్రం 2 గుండెలు, 2 ఊపిరితిత్తులతో పుట్టింది. ఈ 2 తలల పాపను చూడటానికి కొన్ని వేల మంది జనం తరలి రావడంతో ఆ పాప పుట్టిన హాస్పిటల్ నుంచి బంగ్లాదేశ్లోనే అతిపెద్దదైన ఢాకా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి తరలించి ఒక ప్రత్యేక వార్డులో పెట్టి సెపరేట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పుట్టినప్పుడు పూర్తి ఆరోగ్యంతో పుట్టిన ఈ పాప సరిగ్గా వారం రోజులకే గుండె సంబంధిత ఇబ్బందులతో చనిపోయింది. ఇలాంటి వింత మనుషులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగే కొన్ని జన్యులోపాల వల్ల పుడతారని ఆధునిక వైద్య శాస్త్రం చెబుతోంది. కానీ ఇలాంటి వారి ప్రాణాలు రక్షించడంలో చాలా వరకు ఇప్పటి డాక్టర్లు విఫలమయ్యారని చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Basehead.